నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. సార్, ముందుగా సినీ ఇండస్ట్రీ అనగానే మనకి బాలీవుడ్, అదేవిధంగా చూసుకుంటే తమిళ ఇండస్ట్రీ అనిపిస్తుంటుంది. వాస్తవానికి తెలుగు ఆర్టిస్టులు అందరినీ కూడా మద్రాసీలు అని చెప్పేసి గతంలో అంటూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు తమిళ ఇండస్ట్రీ నుంచి వస్తున్నటువంటి సినిమాలు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, ఒకళ్ళు ఇద్దరు తప్ప పెద్ద ఎవరిని కూడా మనం గుర్తుపెట్టుకునే పరిస్థితి కాదు. పెద్ద సరైన హిట్లు కూడా లేవు. సేమ్ ఇదే పరిస్థితి మనకి బాలీవుడ్లో కూడా మనం చూస్తూ వస్తున్నాం. ఎందుకో ఈ మధ్య వెనకబడిందని చెప్పి అనిపిస్తుంది. సో మిగతా ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో, టాలీవుడ్ కావచ్చు, అదేవిధంగా మలయాళం కావచ్చు, కన్నడ కావచ్చు, ఇవి దూసుకెళ్తూ వస్తున్నాయి. సో ఎలా చూడాలి ఈ పరిస్థితులు? ఎందుకు ఇంత పెద్ద మార్పులు వచ్చాయంటే ఏం చెప్తారు? అంటే గతంలో తమిళ హీరోలు, తమిళ డైరెక్టర్లు కూడా మంచి హిట్లు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు విజయ్ రాజకీయాలకు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక హీరో కూడా తగ్గిపోయినట్టు అయిపోయింది. అలాగే కమల్ హాసన్, రజనీకాంత్ని సీనియర్ హీరోలుగా వాళ్ళని పక్కన పెట్టేస్తే కొత్తగా పెద్ద హీరోలు చెప్పుకోదైన హీరోలు కూడా లేరు. సూర్యకి ఫెయిల్యూర్స్ వస్తున్నాయి, విక్రమ్కి ఫెయిల్యూర్స్ వస్తున్నాయి, విజయ్ లేడు, అజిత్కి ఫెయిల్యూర్స్ వస్తున్నాయి. ఎవరైతే అనుకున్నామో మన వాళ్ళందరూ కూడా లైమ్ లైట్లో లేరు. సినిమాలు ఫ్లాప్ అవడంతో వెనక్కి వెళ్ళిపోయారు. వాళ్ళకన్నా ముందు డైరెక్టర్లు వెళ్ళిపోయారు వెనక్కి. ఎందుకంటే ఒకప్పుడు తోపు డైరెక్టర్గా శంకర్ అనుకునేవాళ్ళం, వెళ్ళిపోయాడు. మణిరత్నం అంటే ఒకప్పుడు మణిరత్నం పేరు చెప్తే సినిమా ఆడేది. అలాంటి మణిరత్నం కూడా ఆయన వెనక్కి వెళ్ళిపోయినట్టుగా చెప్పాల్సి వస్తుంది. ఇక నేను మురుగదాస్, మరి గజనీ లాంటి సినిమాలు చేసిన మురుగదాస్ గారు ఇప్పుడు పరిస్థితి దారుణంగా ఉంది. మన మద్రాసు ఇక్కడ రిలీజ్ అయిపోతే అక్కడ పరంగా ఓపెనింగ్స్ బాగానే ఉన్నాయి, కానీ ఇక్కడ డిజాస్టర్ అయింది. డైరెక్టర్లు వెనకబడిపోయారు, హీరోలు వెనకబడిపోతున్నారు, ఇండస్ట్రీ వెనకబడిపోతుంది ఓవరాల్గా. తెలుగుకి వచ్చేసరికి ఒక్కొక్కరు కొత్త వాళ్ళందరూ కొత్త టాలెంట్ బయట రావడం, మంచి హిట్లు రావడం తెలుగు జరుగుతుంది. అలాగే మలయాళం ఇండస్ట్రీ చూసుకుంటే హీరోలు కూడా ఎక్కువ సినిమాలు చేస్తున్నారు. ఒక్కొక్క హీరోకి 3 సినిమాలు ఉన్నాయి సంవత్సరానికి. మోహన్ లాల్ 3 సినిమాలు చేస్తున్నాడు, దుల్కర్ సల్మాన్ 3 సినిమాలు చేస్తున్నాడు, మమ్ముట్టి తక్కువ తినలా. ఏ హీరో కూడా మలయాళంలో తక్కువ తినలా 3 సినిమాలు చేస్తున్నారు. తక్కువ బడ్జెట్తో పూర్తి చేస్తున్నారు, హిట్లు ఇస్తున్నారు. మలయాళం ఇండస్ట్రీ సినిమా వచ్చిందంటే తెలుగు వాళ్ళు కూడా ఎప్పుడు చూద్దాం అనుకుంటున్నారు. మొన్న వచ్చిన కొత్త లోకాను మోహన్ లాల్ హృదయపూర్వ సినిమా రిలీజ్ అయితే 2 పోటీ పెడితే కొత్త లోక వల్ల హృదయపూర్వ కలెక్షన్స్ వెనకబడింది. కొత్త లోక ముందుకు వచ్చింది, అది హిట్ అయ్యి ఇది హిట్టే. కానీ కంపారిజన్ వచ్చిన తర్వాత కొత్త లోక ముందుకు వచ్చేసింది, హృదయపూర్వం వెనకబడిపోయింది. అట్లా ఉంది. కన్నడ ఇండస్ట్రీ చూసుకుంటే రిషబ్ శెట్టి త్రయం, రాజ్బీ శెట్టి, రిషబ్ శెట్టి, ప్రశాంత్ నీలు, ఒక రాబోయే సినిమాలన్నీ కూడా. అలాగే కొత్త నిర్మాణ హోంబలే సంస్థతో పాటు కేవీఎన్ సంస్థ ఒకటి వచ్చింది మళ్ళీ ఇప్పుడు పోటీగా. వీళ్ళందరూ ముందుకు వచ్చేస్తున్నారు. అది సో మనం చూసుకుంటే తమిళంలో గతంలో చూసుకుంటే అసలుకి ఇండస్ట్రీ మొత్తం, తెలుగు ఇండస్ట్రీ మొత్తం కూడా అక్కడే ఉండేది. మిగతా భాషలు కూడా ఎక్కువ శాతం అక్కడి నుంచే షూటింగ్ చేసుకుని వెళ్ళారు. బాలీవుడ్ అంటే ముంబైకి ఒక ప్రాంతం అయితే ఇక్కడ సౌత్లో ఉన్న వాళ్ళందరూ కూడా అదే కేంద్రం. కానీ ఎందుకో తమిళ ఇండస్ట్రీలో ఉండేటువంటి హీరోలు కావచ్చు, ఆర్టిస్టులు అందరూ కూడా రాజకీయాల వైపు ఏమైనా మొగ్గు చూపుతున్నారా? ఎందుకంటే గడిచినటువంటి ఒక 5 సంవత్సరాల క్రితమే ఈ లోపలే మనం చూసాం, ఏది రజనీకాంత్ గారు ఒక పార్టీ పెట్టబోతున్నారని చెప్పి విత్డ్రా చేసుకున్నారు. అదేవిధంగా కమల్ హాసన్ గారు పెట్టి ఆగిపోయారు. ఇప్పుడు మనం చూసుకుంటే విజయ్ తలపతి ఇప్పుడు పార్టీ పెట్టాడు. సో ఎక్కువ తమిళ ఇండస్ట్రీ అంతా కూడా రాజకీయాల వైపు చూస్తుందా? ఎందుకంటే తమిళ ఇండస్ట్రీకి రాజకీయాలకి చాలా దగ్గర సంబంధం ఉంది. సో దానివల్లే వెనకబడి ఉన్నారంటే ఏమంటారు? అంటే రాజకీయాలని కాదు, కానీ హిట్లు లేకపోవడం వల్ల డైరెక్టర్లు వెనకబడిపోయారని చెప్పాలి. హీరోలు ఉన్నారు, సినిమాలు చేస్తున్నారు, కానీ హిట్లు రావట్లా. ఇప్పుడు విక్రమ్కి ఆ తంగలాను బాగా దెబ్బతీసింది. అలాగే సూర్యని కంగువా సినిమా బాగా దెబ్బతీసింది. ఏ సినిమా వచ్చినా ఆడలేని పరిస్థితి ఉన్నప్పుడు అది డైరెక్టర్ల బాధ్యత, కానీ వేరే ఏమీ కాదు. ఒకప్పుడు ఏంటంటే తెలుగు ఇండస్ట్రీ కానీ, మలయాళం ఇండస్ట్రీ కానీ, కన్నడ ఇండస్ట్రీ కానీ, హిందీ కానీ అందరూ తమిళనాడులో షూటింగ్లు జరిగాయి, మెడ్రాస్లో జరిగాయి. పెద్ద బాలీవుడ్ హిందీ సినిమాలు కూడా షూటింగ్లు అన్నీ మెడ్రాస్లో జరిగాయి. సినిమా వాళ్ళ పరంగా చాలా వైభోగంగా ఉండేది. అక్కడే మంచి స్టూడియోలు ఉన్నాయి, మంచి సౌండ్ థియేటర్లు ఉన్నాయి. ఇవన్నీ చెన్నైలోనే ఉన్నాయి. అలాంటిది ఇండస్ట్రీలన్నీ కూడా ఏ రాష్ట్రాలకు వాళ్ళ సొంత రాష్ట్రాలకు వెళ్ళిపోవడంతో ఒక విధంగా అదొక పెద్ద మైనస్ అని చెప్పాలి తమిళనాడుకి. అక్కడంతా పోయింది, సినిమా అక్కడంతా తమిళనాడులో పోయింది. ఆ స్టూడియోలు కూడా మూతపడిపోవడం, కొన్ని స్టూడియోలు క్లోజ్ అయిపోవడం, ఇవన్నీ. ఒకప్పుడు ఏబిఎం బ్యానరు, జెమినీ వాళ్ళు, ఇలా రకరకాల విజయవాహిని, ఇలాంటి పెద్ద వాళ్ళు కూడా సినిమాలు చేయట్లా. ఆ వైభవం అంతా పోయింది. కమల్ హాసన్ గారు సినిమాలు చేస్తున్నారంటే ఆయన రాజకమల్ బ్యానర్ మీద సినిమాలు ఆడకపోవడంతో ఆయన కూడా నిర్మాణాల పరంగా వెనకబడిపోయి ఉన్నారు. రజనీకాంత్ గారు అంటే ఎక్కువ ఫోకస్ పెట్టాల, సొంత సినిమాల మీద ఎక్కువ పెడతలా. ఆయన ఫోకస్ అంతా వయసు వచ్చినా కానీ మంచి సినిమాలు సెలెక్ట్ చేసుకోవడం, మంచి సినిమాలు చేయడం మీద డిపెండ్ అయి ఉంది. కానీ ఆయన సినిమాలో ఏంటంటే ఆయనకి ఇమేజ్ మీద కరెక్షన్స్ వస్తున్నాయి, కానీ వేరే ఏమీ కాదు. ఇక్కడ వచ్చేసరికి అక్కడ కార్తీయ ఒకటి కనిపిస్తున్నాడు. కొత్తగా ఉన్న హీరోలు కొంతమంది ఇప్పుడు విజయ్ ప్లేస్ని రీప్లేస్ చేయడానికి కొంతమంది పోటీలు పడుతున్నారు. విజయ్ రాజకీయాలకు వెళ్ళిపోయాడు కాబట్టి ఆ జననాయకన్ సినిమాతో ఆయన ఎటాకు పూర్తిగా ఇక అటు వెళ్ళిపోతాడు. అదే ఆఖరి సినిమా ఆయన. అక్కడ చూసుకుంటే డ్రాగన్ హీరో ప్రదీప్ రంగనాథ్ ముందుకు వస్తున్నాడు. అతను డైరెక్టర్లో అతను మంచి డైరెక్టర్ ఉన్నాడు, అతను మంచి నటుడు ఉన్నాడు. అతను కూడా ఇప్పుడు ఈ దూసుకొస్తున్నాడు, ఒక కొత్త వాళ్ళు దూసుకొస్తున్నారు. అట్లాంటి వాళ్ళే మంచి హిట్లు ఇవ్వగలుగుతున్నారు. దాంతో కొంత ఏదైనా సరే
సక్సెస్ పరంగా తమిళ ఇండస్ట్రీ వెనకబడి ఉంది. బాలీవుడ్ ఇండస్ట్రీ కూడా మన సయారా తప్పితే చెప్పుకోదగిన సినిమాలు కూడా అక్కడ ఏమి లేవు. మన చావాను సయారా తప్పితే చెప్పుకోదగిన హిట్లు అయితే బాలీవుడ్ కూడా లేవు. ఇక మలయాళం ఇండస్ట్రీలో ఆ అమ్మాయి డైరెక్టర్ ప్రియదర్శిని కూతురు అమ్మాయి అఖిల్తో హలో అనే సినిమా చేసుకుంది. ఇప్పుడు ఆ అమ్మాయికి మంచి ఇది పేరు వచ్చింది. కొత్తలో ఆ అమ్మాయి లైమ్ లైట్లోకి వచ్చేసింది. మోహన్ లాల్ సినిమాని సైతం తోచిరాజని అమ్మాయి ముందుకు వచ్చేస్తుంది. అట్లాగే కన్నడంలో చూసుకుంటే కన్నడంలో కూడా ఆఖరి సుదీప్ కూడా పాన్ ఇండియా సినిమాలు చేసుకుంటున్నాడు. కన్నడ ఇండస్ట్రీ పాన్ ఇండియా వైపు వాళ్ళు మ్యూజిక్ పరంగా చూసుకుంటే ఇవాళ మొన్న 8 వసంతాలు అనే సినిమా వచ్చింది. అబ్దుల్ వహాబ్ బాగుంటాడు మ్యూజిక్ డైరెక్టర్. పరిచయం ఆ సాంగ్ అద్భుతమైన సాంగ్. మనకి హాయ్ నాన్నలో అతను మ్యూజిక్ చేశాడు, ఖుషీకి అతను మ్యూజిక్ చేశాడు. మలయాళం ఇండస్ట్రీ అతను కొచ్చిలో ఉంటాడట. నేనేదో 8 వసంతాల పాటలు విన్నప్పుడు వెంటాడుతుంటే పాటలు ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో ఎక్కడ ఉంటారని అన్నప్పుడు కొచ్చిలో ఉంటారు, మరి వెళ్దామా అన్నాడు మన ఫ్రెండ్. పాట రాసిన పరిచయం ఇలా ఆ పాట 8 వసంతాల పాట రాసిన వనమాలి. అంటే టాలెంట్ అనేవాళ్ళు మలయాళ ఇండస్ట్రీ ప్లస్ కన్నడ ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీలో కనిపిస్తుంది తప్పితే ఇప్పుడు ఏఆర్ రెహమాన్కి ఇప్పుడు ఆయన హిట్ ఇస్తాడో లేదో చెప్పలేము. ఇప్పుడు సినిమా చేస్తున్నాడు కాబట్టి పెద్దతో ఇప్పుడు ఆయన ఏఆర్ రెహమాన్ మరి ఎట్లాంటి హిట్ ఇస్తాడో చూడాలి. ఒకప్పుడు మంచి మంచి హిట్లు ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ అక్కడ చెన్నైలో వాళ్ళే, అక్కడ వాళ్ళు ఇప్పుడు ఇవ్వలేకపోతున్నారు. అదండి. అదేవిధంగా చూసుకుంటే మనకి లోకేష్ కనకరాజన్ కూడా ఏదైతే లియో కూడా ఆశించినంత ఫలితాలు రాలేదు కానీ డబ్బులు వచ్చాయని చెప్పేసి అంటున్నారు. కానీ మొన్న వచ్చిన కూలీ కూడా రజనీకాంత్ ప్లస్ అమీర్ ఖాన్ ఇలాంటి స్టార్ ఫేమ్ ఉండడం వల్లే కొంత వాళ్ళకి ఒక గుర్తింపు వచ్చింది తప్ప ఆ సినిమాకి పెద్దగా ఆశించిన ఫలితాలు కూడా రాలేదని. డైరెక్ట్గా ఫెయిల్ అయినట్టే. 2 సినిమాలు ఫెయిల్ అయినప్పుడు ఖచ్చితంగా ఇక మనం అనుమానించాల్సింది అతనిలో టాలెంట్ అని. అది మంచి అవకాశం వచ్చినప్పుడు మంచి హీరోలు ఉన్నప్పుడు అంతమంది పెట్టుకుని కూడా మీరు 1000 కోట్లు లాగలేనప్పుడు అది ఖచ్చితంగా ఇబ్బందికరమే. అదే ఇది కాక మనం చూసుకుంటే అటు బాలీవుడ్ కావచ్చు ఇటు తమిళ ఇండస్ట్రీ కావచ్చు రెండిట్లో ఒక సరైనట్టు అంటే ఒకే పోలిక కనిపిస్తుంది. దానివల్ల నష్టపోతుందా అని చెప్పి కూడా కొంత అనుమానాలు. ఏంటి అంటే భాష పట్ల ఎక్కువ మక్కువ. సో అటు తమిళం వాళ్ళు అదే చేస్తున్నారు, హిందీలో మంచి మంచి సినిమాలు వచ్చినాయి కూడా వేరే భాషల్లో వాళ్ళు కన్వర్ట్ చేస్తారు. సో ఇది కూడా ఒక రకమైన దెబ్బ అని చెప్పేసి అనుకోవచ్చు రెండింటికి. కరెక్ట్ అండి. ఇప్పుడు మద్రాసి సినిమా ఉంది, ఆ మద్రాసి టైటిల్ పెడితే ఎవరు చూస్తారు? అసలు కథకేనో దాని టైటిల్కి సంబంధం లేదు. తెలుగు వాళ్ళు ఎట్లా చూస్తారు మద్రాసి అని పెడితే? అది అర్థం కావాలి కదా. సినిమాలో మద్రాసి ఎందుకు పెట్టారో అర్థం కాదు. ఇప్పుడు సయారా మూవీ ఉంది, అది హిట్ అయ్యింది. తెలుగులో మన తెలుగు వాళ్ళు అనేక భాషలో రిలీజ్ చేసి డబ్ చేస్తున్నప్పుడు వాళ్ళు తెలుగు వెర్షన్ లేదు సయారా. చావా మీద తర్వాత హిట్ అయిన తర్వాత వాళ్ళు అనువాదం చేశారు కానీ చేయలే. అలాగే స్త్రీ 2 అనే సినిమా వచ్చింది, స్త్రీ హిట్టే, స్త్రీ 2 హిట్టే, కానీ తెలుగు వెర్షన్ లేదు. వాళ్ళు అక్కడ వెనకబడిపోతున్నారు. తెలుగులో మన ప్రాంతీయ భాషలో సినిమాని చేసుకుందాము, వాళ్ళ సహకారం తీసుకుని చేద్దామని ఆలోచన అక్కడ ఉంటుందా. మన వాళ్ళు ఏంటంటే తెలివిగా వాళ్ళ సహకారం తీసుకుని చేస్తున్నారు. సో చూద్దాం సార్, మొత్తానికి పెద్దన్నల్లా ఉండేటువంటి బాలీవుడ్ కావచ్చు లేదా తమిళ ఇండస్ట్రీ కావచ్చు ఇప్పుడు ఎందుకో వెనకబడి ఉంది. సో మీరు చెప్పినటువంటి ఒక 1,00,000 కారణాలు అయి ఉండొచ్చు. సో అది మళ్ళీ వాళ్ళు తిరగదోడుకుంటారా లేదంటే మడుకు దాన్ని భర్తీ చేసుకుంటారా లేదో చూద్దాం మరి. నమస్తే. నమస్తే.